अधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. వరలక్ష్మమ్మ గారు పరమాత్మ ఏం చేసిండు అని కాదు ప్రసంగం. పరమాత్మను ఎలా మీరు గ్రహించారు, ఏ రకంగా మీరు గ్రహించింది ఇతరులకు వాళ్ళు గ్రహించేటట్టుగా చెప్పడం అనేటువంటిదే ఈ పూర్వాభ్యాసం. అంతేగాని పరమాత్మ పనితనాన్ని కాదు, పరమాత్మ ఉనికిని పట్టుకోవడం. మళ్ళీ ఇంత సమయం సాగదీయొద్దు, కట్టె కొట్టే తెచ్చే సూటిగా మూల రహస్యాలు ఇక్కడ చెప్పడం వస్తే అక్కడ వివరణ ఇవ్వగలుగుతారు అవకాశం ఉన్న చోట. ఇక్కడ ఏంటంటే వేరే వారికి అవకాశం ఇవ్వాలి. ఎంత సూర్యప్రకాష్ గారు ఇంత పెద్దగా రాగం తీసుకుంటే మంత్రం చదవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. తదేజతి తన్నైజూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత, ఇట్లా చెప్తే సరిపోతుంది. సాగదిస్తే సమయం పోతుంటది, వేరే వారికి అవకాశం ఇవ్వాలి. ఇది గమనించండి. ఓ సత్యాట ప్రకాశం ఏకాదశ ఉల్లాసంలో చూడండి. అతిశూద్రులు అనే పదం వాడకూడదమ్మ గారు. దయానంద సరస్వతి ఎక్కడ చెప్పలేదు, మరియు వేదంలోను ఎక్కడా లేదు. అందరికీ కోసం కళ్యాణి మామదేవ్ అనే అర్థాన్ని చదివేన ఆచార్య. అందులో అతిశూద్రులు అనే పదం లేదు. అంటే మంత్రంలో లేదా ఆచార్య? మరి అదే మంత్రంలో లేదు కాబట్టి దేవుడు కూడా చెప్పలేదు. అలా వచ్చింది ఆచార్య, అందుకని అనవసరంగా వాదించద్దమ్మా. సాగదీస్తే అది వితండవాదం అవుతుంటది. మంత్రంలో లేదు, దయానంద సరస్వతి చెప్పలేదు, వేదంలో భగవంతుడు చెప్పలేదు, కాబట్టి ఆ పదాన్ని మనం వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి. నమస్తే ఆచార్జీ. లక్ష్మణార్య. ఓం ఆచార్య గారు, జీవాత్మ తనను తాను దర్శించుకొని పరమాత్మను కూడా పొందిన తర్వాత, అసంప్రజ్ఞాత సమాధిని పొందిన తర్వాత మళ్ళీ ఏమైనటువంటి తప్పుడు కర్మలు చేసినట్లయితే తను పతనావస్థితికి చేరుకుంటాడు కదా. మళ్ళీ తను తిరిగి ప్రయత్నము ఈ జన్మలో చేయగలుగుతాడా, తిరిగి పొందగలుగుతాడా అని సందేహం. ఓం. ఇప్పుడు ఈ రహస్యము ఏంటంటే, ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే సాధన చేసి జీవన్ముక్తిని పొందుతుంటారో వారికి జీవన్ముక్తి లభించదు. ఎందుకు లభించదు అంటే, పంట పండించినటువంటి రైతు పంట మీద సుంకం ఎట్లయితే చెల్లించాలో, ఆస్తి కూడగట్టుకున్నటువంటి వారు దాని మీద ఈ యొక్క సుంకం ఎట్లయితే చెల్లించాలో, ఈ విద్వాంసులు, ఋషులు, మునులు వీరెవరైతే ఉన్నారో వీరికి మోక్షం ఎందుకు లభించదు అని అంటే, బ్రతికినంత కాలం సమాజం మీద ఎగబడి సమాజాన్ని దోచుకొని తిన్నప్పుడు వారి ముక్తికి వెళ్ళేటప్పుడు మరి నువ్వు ఇంతవరకు ఏమి సాధించావు, అది నిజంగానే నువ్వు సాధించావా లేదంటే సమాజాన్ని భ్రమపెట్టి వెళ్ళావా అనేటువంటి విషయాన్ని సుంకము పేరుతోటి వాళ్ళు చదివినటువంటిది వ్రాసి మా సమాజానికి ఇవ్వాలి. దయానంద సరస్వతి సన్యాసాశ్రమంలో అదే విషయాన్ని చెప్తున్నాడు లోతుగా. ఎవరైతే ఈ యొక్క నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావో, నీవు సాధనలో ఏమైతే పరిణామాన్ని పొందుతున్నావో దాన్ని సమాజానికి ఉపదేశించు. ఎందుకంటే నువ్వు సమాజంలో భిక్షాటనతోటి నీ యొక్క జీవనోపాధిని చూసుకుంటున్నావు కదా, ఆజీవికను గడుపుతున్నావు కదా. కృతజ్ఞతాభావంగా నువ్వు సాధన చేసినటువంటిది ఆ యొక్క సత్ఫలితాన్ని సమాజానికి సారాంశంగా చెప్పు అని చెప్పడం జరిగింది. ఈ రూపకంగా చేస్తున్నప్పుడు ఈ యొక్క ఉపనిషత్తులు, ఈ దర్శన శాస్త్రాలు, వేద భాష్యము లాంటివి వారు వాళ్ళ మోక్షాన్ని పక్కన పెట్టి మన కోసం ఈ గ్రంథాలు రచిస్తున్నటువంటి తరుణంలో పాణిని మహర్షిని సింహం చంపింది, జైమిని మహర్షిని ఏనుగు చంపింది, మరియు ఇంకొక
మహర్షిని మొసలి చంపింది ఈ రకంగా. మరి ఈ చంపడం ఎందుకు వచ్చింది విషయము అని అంటే, సాధన చేస్తున్నప్పుడు అహింసామయంగా మనస వాచ కర్మణ అహింసా వ్రతాన్ని పాటిస్తున్నప్పుడు ఈ యొక్క అహింసా వ్రతం యొక్క పరిధిలోకి వచ్చినటువంటి ఏ హింసక జంతువు కానీ ఎవరైనా కానీ అహింసకులుగా మారిపోతుంటారు. దయానంద సరస్వతి జీవితంలోని ఘటన. దయానంద సరస్వతి ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక ఉద్దండు లేచి ఒక దొడ్డు కర్ర పట్టుకొని ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే, అరే బాబా, తూ హమారే కుల దేవతాओं का खंडन करता है, तो इस लाठी से तेरा सर तेरे को मारने की इच्छा हो रही है, मैं कहाँ मारूं बताओ। तो दयानंद ने कहा, यदि तू सत्य और असत्य का जानकार रखता है, सत्य और असत्य क्या गलत है क्या सही है इसका पहचान तू जानता है, तो इन सब का विचार देने वाला ये मेरा मस्तिष्क है, इस सिर पे मारो। అతడు ప్రతిపక్షంలో ఉన్నాడు. అతనికి ఏమంటున్నాడంటే, అతను ఏమంటున్నాడంటే, ఓ బాబా, నీవు మా కుల దేవతలను ఖండిస్తున్నావు, మా దేవీ దేవతలను అందరినీ ఖండిస్తున్నావు, మా శ్రద్ధ మీద నీవు భ్రమ కల్పిస్తున్నావు. ఇగో నా చేతులున్న ఈ దొడ్డు కర్రతోటి నిన్ను కొట్టాలనిపిస్తుంది, ఎక్కడ కొట్టాలో చెప్పు అని అంటే, దయానందుడు ఏమన్నాడంటే, నేనేం చెప్తున్నానో నేను చెప్పే దాంట్లో సత్యం ఉన్నదా లేదా, నేను చెప్పిన దాంట్లో అసత్యం ఉన్నట్టుగా నేను సమాజాన్ని భ్రమింపజేస్తున్నట్టుగా నీవు గనక ఊహిస్తే, నీకు సరి అయినటువంటి జ్ఞానం ఉంటే, నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది నా మస్తిష్కము, నా తలపైన కొట్టమని చెప్పాడు. చెప్పి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసరికి అతడు, నేను పొరపడ్డాను గురువుగారు, నాది తప్పైందని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. గౌతమ బుద్ధుని యొక్క జీవితంలోని ఘటన. అంగుళీ మాల అని చెప్పేసి అతడు కనిపించిన వాళ్ళందరి వేళ్లను నరుక్కుంటా మాలలాగా ధరిస్తున్నాడు అనమాట. అతనికి ఆ సిద్ధ గురువు చెప్పింది ఏంటంటే, నువ్వు 1000 మంది చేతి వేళ్లను నువ్వు నరికి మాలలాగా ధరిస్తే నువ్వు అజేయుడవైపోతుంటావు, నీకు చావనేదే రాదు అని చెప్పేసి అతనికి చెప్పేసరికి అతడు అదే పనిలో కనిపించిన వాళ్ళందరినీ చంపుకుంటా వాళ్ళ వ్రేళ్లను మాలలాగా గుచ్చి మెడలో ధరిస్తుంటాడు అన్నమాట. గౌతమ బుద్ధుడు వచ్చాడు. అక్కడే ఆగు అంటే గౌతమ బుద్ధుడు అన్నాడు, నేను ఎప్పుడో ఆగాను, నువ్వే ఆగలేదంట. ఎక్కడ ఆగావు? నడుస్తూనే ఉన్నావు కదంటే, కాదు, నీ శరీరం నడుస్తున్నది కనబడుతున్నది. నీలాగా హింస చేస్తూ నేను ప్రతి మనిషిని బాధ పెట్టేటువంటి విషయంలో నేను ఎప్పుడో ఆగిపోయాను, నువ్వే ఇంకా ఆగకుండా దూసుకొస్తున్నావు, నువ్వే ఆగాలి అంటే అదెట్లా అని అంటే, ఈ చెట్టుకున్నటువంటి ఒక ఆకు తెంపు అని అంటాడు. చెప్తే నీకు ఒక్క ఆకేం కర్మ, అయ్యో చూడమని చెప్పేసి అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డలతో కొమ్మను నరికేస్తుంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు, నువ్వు ఇంత చేసావు కదా, ఈ కొమ్మను మళ్ళీ ఈ ఆకును నువ్వు కొమ్మను నరికావు కదా, ఆ కొమ్మను మళ్ళీ చెట్టుకు అతుకు పెట్టు అంటాడు. అంటే అదెట్లా సాధ్యం అవుతుంటది అని అంటే, అప్పుడు గౌతమ బుద్ధుడు చూపిస్తుంటాడు, అటు చూడు, ఆ పండు టాకు మీద చీమ కాలు పెట్టబోతుంది, కాలు పెట్టింది, ఆ చీమ బరువుకు ఆ పండుటాకు రాలిపోయింది. అంటే ఆ చీమ పండుటాకును తెంపింది, నువ్వు ఈ కొమ్మను తెంపావు. ఆ చీమకు నీకు తేడా ఏంటి? చాలా గమనించండి. హింసాభావం అది చేస్తున్నది. చెట్టు నుంచి తన బిడ్డను, ఆకును ఆ చీమ కూడా తెంపుతుంది, నువ్వు కొమ్మను నరికావు. నీకు దానికి తేడా ఏంటి? నీవు మనుషులను చంపుకుంటూ వాళ్ళ భార్య పిల్లలకు అందరికీ దుఃఖాన్ని ఇస్తున్నావు, నువ్వు దుఃఖం కూడగట్టుకుంటున్నావు, అందుకే నువ్వు అశాంతిమయంగా ఉంటున్నావు. మరి దీన్ని అతుకు పెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పేసి అంగుళీమాల అడుగుతాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అంటున్నాడు ఏంటంటే, ఇదిగో నా అనుకున్నారు చూడు భిక్షువులు, వీళ్ళను ఈ సామాజిక హింసా ప్రవృత్తి అనేటువంటి ప్రవర్తన నుండి వాళ్ళను తీసి భగవంతుని యొక్క భక్తి లోపల వీళ్ళను దీక్షితులను చేశాను, వీళ్ళు నా వెంటపడి వస్తున్నారు, వీరు హింస చేయలేరు, నేను హింసను ఎప్పుడో ఆపేశాను, నువ్వే ఆపలేదు, నువ్వే నడుస్తున్నావు అని అంటే, మరి
నాకు ఆ గురువు గారు ఇట్లా చెప్పారు కదా, 1000 మంది చేతి వేళ్ళను నరుక్కుంటే మాల వేస్తే మరి నాకు ఇది అజేయుడనైపోతుంటాను, చావు రాదు అని చెప్పాడు కదా అని అంటే, నువ్వు బ్రతికి ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు బ్రతికి ఉండడం వల్ల ఏం ప్రయోజనం? ఎంతమందికి నువ్వు దుఃఖం కల్పిస్తున్నావు? ఎన్ని కుటుంబాలను నువ్వు అనాథలను చేశావు? నీవంటే ఎంత భయంగానే ఉన్నది. నువ్వు అజేయుడవై ఉండి ఏం చేస్తావు? నీ వల్ల ఏం ఉపయోగం? ఒక ప్రాణికి ఉపయోగం లేదు, ఒక మనిషికి ఉపయోగం లేదు. ఏమిటిది హింస వల్ల అని అంటే, మరి నేను ఎట్లా ఉద్ధరించబడాలి అని అంటే, అప్పుడు గౌతమ బుద్ధుడు అంటాడు, నువ్వు ఉద్ధరించబడాలి, నువ్వు బాగుపడాలి, నిన్ను ప్రజలందరూ ఇష్టపడాలి అని అంటే నువ్వు కూడా నా వెంట రా అని అతనికి బౌద్ధ దీక్ష ఇస్తుంటాడు. ఆ రకంగా ఈ హింస మార్గానికి రావడం, ఈ రకంగా వచ్చినటువంటి హింసని వదిలేసి అహింస మార్గానికి రావడం, ఈ యొక్క సుంకం చెల్లించడం ద్వారా వాళ్ళ మోక్షాన్ని దయానంద సరస్వతికి అడుగుతుంటారు. వారితో పాటు సాధన చేసినటువంటి ఋషులు ఏమని అడుగుతుంటారంటే, हे दयानंद, तू ये क्या कर रहा है? तेरे इस काम से क्या लाभ है? तो ये दुनिया को बदलने के लिए तू जो बीड़ा उठाया, ये दुनिया कभी बदलती है? ये भेड़ बकरियों की तरह जो आए उन्हीं के पीछे भागते। शंकराचार्य आए उन्हीं के पीछे भागे, महावीर आए उन्हीं के पीछे भागे, गौतम बुद्ध आए उन्हीं के, और जितने भी वैष्णव आए उनके पीछे भागे, शैव आए उनके पीछे भागे, और तू आए तो तेरे पीछे आएंगे। पर ये कभी ये दुनिया बदलती नहीं है। तो तेरे अंदर जो योग साधना की जो परख है, उससे आप थोड़ी और साधना करोगे तो इसी जन्म में तू मुक्ति को पाएगा। నువ్వు దయానందుడు, నువ్వేం చేస్తున్నావు? నీ వల్ల ఈ ప్రజలు మారుతారా? ఈ సమాజం మారుతుందా? ఈ సమాజం ఒక గొర్రెలు మేకల్లాగా ఏ సాధువు వస్తే వారెంటనే పోతుంటారు, వారి ప్రవచనం వింటారు. హజరత్ మొహమ్మద్ ఆయా వాళ్ళ వెంటనే పోయి ఈ ముస్లిం మతం ప్రబలింది. జీసస్ క్రైస్టు వచ్చాడు, ఆయన వెంట పోతున్నారు. వైష్ణవులు వచ్చారు, వాళ్ళంట పోతున్నారు. శైవులు వచ్చారు, వాళ్ళంట పోతున్నారు. ఎవరు వస్తే వారేంటనే పోతారు. కానీ ఈ సమాజం ఎవరి ప్రభావంతో మారదు. నీలో ఉన్నటువంటి యోగ సాధన యోగ్యత ఎంతైతే ఉందో, నువ్వు ఇంకొంచెం సాధన చేస్తే నువ్వు ఇదే జన్మలో ముక్తిని పొందుతావు అని వాళ్ళంటే, దయానందుడు వారికి సమాధానం చెప్తున్నాడు. ధన్యవాదములు, నాలో ఉన్నటువంటి యోగ సాధనను మీరు గుర్తించినందుకు. ఈ యోగ సాధనతోటి నా ముక్తి నేను చేసుకోగలను, కాబట్టి నా సాధనను నేను మరు జన్మలో అయినా నేను సిద్ధింపజేసుకుంటాను, ముక్తిని పొందగలుగుతాను. కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళను వేద మార్గం వైపు మళ్ళిస్తున్నాను. మార్చడానికి నేనెవరిని, మారడానికి వారెవరు? ప్రారంధం వారిని ఈ జన్మలోకి తీసుకొచ్చింది కాబట్టి, ఈ జన్మలో నేనున్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి వేదం పట్ల వారికి దృష్టిని మళ్ళిస్తున్నాను. మారడం మారకపోవడం అది వారి విద్యత మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం విన్నారా లేదా? ఓం విన్నామాచార్య గారు. ఈ రకంగా మోక్షాన్ని, దయానంద సరస్వతి మోక్షాన్ని వదులుకొని మన కోసం 17 సార్లు విషం తిని జీర్ణించుకున్నాడు. 18వసారి ఇతడు విషం పెట్టినా చావట్లేదు అని చెప్పేసి విషంతో పాటు సీస పెంకులు కలిపి తాగించేసరికి ఆ పేగులన్నీ సీస పెంకులకు గుచ్చుకొని ఆ రకంగా బిలబిలలాడి, హే ప్రభు తునే మేరే సంగ ఖూబ్ ఖేల్ కేల అబ్తో మైచల, భగవంతుడు నన్ను బాగా ఆట పట్టించావు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను ఈ శరీరంలో ఉన్నాను, ఈ దేహంలో ఉన్నాను అని చెప్పేసి దేహత్యాగం చేశాడు. అటువంటి దయానంద సరస్వతి తన మోక్షాన్ని వదులుకొని మనకు ఈ సత్యార ప్రకాశము, ఋగ్వేదాది భాషపు సంస్కార విధి ఎంత సాహిత్యాన్ని ఇచ్చాడు. ఇదేంటంటే వాళ్ళ మోక్షాన్ని పక్కన పెట్టుకున్నారు. మోక్షానికి అర్హత ఉండి కూడా వాళ్ళ మోక్షానికి వెళ్ళట్లేదు. ఇది సుంకం చెల్లించడం, సమాజాన్ని బాగుపరచడం, దీని ద్వారా రాబోయేటువంటి సమాజానికి కరదీపికగా వాళ్ళు మార్గం చూపిస్తున్నారు. నేను ఈ మార్గంలో వెళ్ళాను, మీరు ఈ మార్గంలో వస్తే మోసపోలేరు అనేటువంటిదే ప్రతి మహాపురుషులు అందించినటువంటి ఈ సాహిత్యము, ఈ ఉపనిషత్తులు, ఈ దర్శన శాస్త్రాలు, ఈ వేద భాషం, ఈ యొక్క పుస్తక రచన అనేటువంటిది ఆ విధంగా మన ముందు ఉన్నది. అందుకని ఈ మోక్షము అర్హత రాగానే ముక్తిని పొందుతారా అంటే,
ముక్తిని పొందేవారు స్వార్థపరులు, కేవలం వాళ్ళ వరకే చూసుకున్నారు. ఈ సాహిత్య రచన చేసినప్పుడు ఇప్పుడు మీరు అడిగినటువంటి లక్ష్మణ్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అహింసా వ్రతాన్ని పాటించినప్పుడు వారు ముక్తిని పొందుతుంటారు. కానీ ఈ యొక్క పుస్తక రచన చేయడానికి ఈ యొక్క దీనిని రచన చేయడానికి ఏంటంటే అనేక వ్యక్తుల సంపర్కంలో ఉండడం వల్ల సాధన చెయ్యొచ్చు, చెయ్యకపోవడం కారణంగా ఈ యొక్క మోక్ష స్థితి నుంచి కూడా దయానంద సరస్వతి మృత్యు స్థితికి వెళ్ళాడు. మరియు పాణిని మహర్షి సింహం తినే స్థాయికి, జైమిని మహర్షి ఏనుగు తినే చంపే స్థాయికి హింస ఎందుకు వచ్చింది అంటే సాధన చేయకపోవడము వలన. మోక్షాన్ని ప్రాప్తించుకోవడానికి అర్హత ఉన్నా వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వారు చేసేటువంటి పనితనము వల్ల ఆ యొక్క సాధనలో నిర్లక్ష్యము, బద్ధకము, సోమరితనం ఏ రకంగానైనా సాధన చేయకపోవడం వల్ల ఆ యొక్క యోగ్యత అనేటువంటిది అంతకంతకు కనుమరుగయ్యి వాళ్ళు మళ్ళీ సామాన్య మానవుల్లాగానే ఈ హింసను అనుభవిస్తుంటారు. మరియు వాళ్ళు సామాన్య మానవుల్లాగానే దేహత్యాగం కూడా చేయొచ్చు. అంటే అందరికీ ఇదే స్థితి ఉంటుందంటే కాదు. ఎవరైతే సాధన చేస్తుంటారో, సాధన చేస్తూ ఈ పుస్తక రచన చేస్తూ ప్రజలకు ఉపదేశం చేస్తూ దయానంద సరస్వతిని చూస్తే ఏంటంటే తాను ఎన్ని పనులున్నా తాను చేసుకుంటూ ఉదయం సాయంత్రం తన సాధన చేసేవాడు. వేద భాష్యం రచన చేస్తున్నప్పుడు ఏదైనా విషయం అర్థం కాకపోతే ఆ కాగితాలను ఉన్నట్టుగా అక్కడే వదిలిపెట్టి లోపలికి వెళ్ళి సాధన చేసుకొని ఆ సమాధి స్థితిలో ఆ అర్థాన్ని గ్రహించి మళ్ళీ బయటకు వచ్చి రాశాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించారా లేదా? ఆ రకంగా ఉంటుంటది. అందుకని ఈ యొక్క ముక్తి మోక్షం అనేటువంటిది నేరుగా పొందే వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని వాళ్ళు వెళ్తున్నారు. వారి వల్ల, వారి యోగ్యత వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే వారి రుణానుబంధం. సమాజంలో వారు బ్రతుకున్న నాళ్ళు వారి సమాజం మీద ఎగబడి అన్నం భిక్షాటన నడుక్కొని ఆ అన్నం పండించడానికి రైతు పడే కష్టం, వాళ్ళు ఎంతైతే పడుతున్నారో తాను తినేసి తాను మొక్కి వెళ్ళిపోయాడు. కానీ ఈ రైతుకు ఎవరికైతే అన్నం భిక్ష అడుక్కుంటున్నాడో వారికి కృతజ్ఞతగా తానేమిచ్చాడు? ఏమి ఇవ్వలేదు. అందు గురించి తను ముక్తి సాధన కూడా చెయ్యాలి, పుస్తక రచన కూడా చెయ్యాలి. ఈ రకంగా చేసి సమాజానికి దారి చూపెట్టాలి. సమాజానికి దారి చూపెట్టకపోతే ముక్తి ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? దేవుడు ఉన్నాడని ఎట్లా తెలుస్తుంటది? మనకు సద్గతి లభిస్తుందని ఎట్లా తెలుస్తుంటది? ముందు వెళ్ళిన వారు మనకు చూపెట్టాలి కదా. అందుకే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే తల్లిదండ్రిని ముందు పంపించి ఆ తర్వాత సంతానంగా వారి కడుపున మనల్ని పుట్టించి ఆ గురువును ముందు పంపించి అతను ఎదిగి జ్ఞానోదయం అయిన తర్వాత వారి దగ్గరికి శిష్యులుగా మనల్ని పంపించి ఇవన్నీ ఎట్లా అనంటే ముందు ఉన్నదానికి వాళ్ళు మనకు దారి చూపిస్తారు. గురువు ఎట్లా బుద్ధి వికాసం గురించి, తల్లిదండ్రి మనం ఎట్లా నడవాలి, ఎట్లా మసలుకోవాలి ప్రతిదీ. అందుకని వాళ్ళు మనకు చెప్పకపోతే, తల్లిదండ్రులు మనకు చెప్పకపోతే, గురువు మనకు విద్య చెప్పకపోతే ప్రయోజనం ఏంటి? ఇది రహస్యం. అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? ఓం ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఇప్పుడు ఇవాళ ప్రకరణంలోకి వెళ్తే సత్యర ప్రకాశం ఏకాదశి సముల్లాసం 243వ పుటలో ఉన్నాం కదా. ఈ స్వార్థులైన బ్రాహ్మణుల విషయమే చర్చించుకుంటున్నాం కదా. అవును ఆచార్య గారు, అదే విషయం. పోపు పేరుతో పిలువబడు బ్రాహ్మణ నామకులు ఎట్టి అపరాధమునర్చినను వారిని దండింప చేయరాదను నియమములు రాజులచే ఒప్పించి శాసనముగా చేయించుకొనిరి. ఈ పోపు అనేటువంటి పిలువబడేటువంటి ఈ బ్రాహ్మణులు అనే పేరు గలటువంటి వారు ఏ అపరాధం చేసినా కూడా వారిని బ్రాహ్మణుని హింసించకూడదు అనేటువంటి నియమములను రాజు చేత శాసనముగా చేయించుకున్నారు. దండించుట అటుంచి మనసులో కూడా వారిని
దండింప సంకల్పించుట పాపముగా ఒప్పించిరి. ఆర్యావర్తమున ఇట్టి అనర్థములు మహాభారత యుద్ధము జరుగుటకు ఒక సహస్ర వర్షములకు పూర్వమే ప్రారంభమయ్యను. అంటే మహాభారత యుద్ధానికి ముందే కొన్ని వేల సంవత్సరాల ముందు ఇది అయ్యింది అని దయానంద సరస్వతి అంటున్నాడు. కానీ అంతకంటే ముందుగా ఉన్నదని, సృష్టి ఆరంభం నుంచే ఉన్నదని చెప్పేసి ఈ యొక్క బైబిలు, ఖురాను వాళ్ళ సృష్టి ఉత్పత్తిలో సైతాను అనేది ఏంటంటే, సైతాను అనేటువంటిది ఒక యోని జన్మ కాదు, యోని జన్మ కాదు. అక్కడ వాళ్ళు సర్పంలాగా చూపించి నువ్వు ఇట్లా కాటేస్తుంటది అని చెప్పేసి అది చెప్పడం, అదంతా అది పక్కన పెట్టేస్తే ఈ సైతాను అని వాళ్ళు ఏదైతే వ్యాఖ్యానం చేస్తున్నారో ఆ వ్యాఖ్యానం, సైతాను అంటే అజ్ఞానము, సృష్టి ఆరంభం నుంచే ఉంటుంటది. అర్థమవుతుందా? కొన్ని వేల సంవత్సరాలని చెప్పేసి అంటున్నాడు, కానీ ఇది సృష్టి ఆరంభం నుంచే ఉంటాడు. అజ్ఞానమే లేకపోతే జన్మెత్తడానికి మనుషుడు, ఈ యొక్క 84 లక్షల జీవరాశులు జన్మెత్తడానికి ఆధారం ఏంటి? జన్మెత్తి వాళ్ళు సాధిస్తున్నది ఏంటి? జ్ఞానమే సంపాదిస్తున్నారు కదా, బుద్ధి వికాసమే చేసుకుంటున్నారు కదా. అర్థమవుతుందా? అవునాచార్య గారు. అందుకని ఇది సృష్టి ఆరంభం నుంచి ఉంటది, సృష్టి అంతమయ్యే వరకు ఉంటది, ఎప్పటికీ ఉంటుంటది అజ్ఞానం అనేది. అజ్ఞానం లేకపోతే సృష్టి వ్యవస్థయే లేదు, అర్థమే లేదు దానికి. కారణమేమనా, అప్పటికే ఈ దేశమున ఋషులు మునులు లోపించిరి. అంటే ఈ లోపించడానికి అర్థం చెప్పండి రాజమణమ్మ గారు. ఎందుకు లోపించారు? లోపించడానికి కారణం ఏంటంటే వారు సరి అయినటువంటి ఆచరణ లేదు, ఇతరులకు చెప్పలేదు కాబట్టి లోపించారు. అర్థమవుతుందా? అంటే తీసేసాడు అమ్మా. లోపించిందంటే తీసేసారు అన్నట. లోపించిందంటే తెలిసిన వాళ్ళంతా కనుమరుగైపోయారు, చనిపోయారు. గురు శిష్య పరంపరతోటి ఇంకొకరికి చెప్పలేదు, ఇంకొకరికి చెప్పి ఇంకొకరిని తయారు చేయలేదు, వారి వరకే ఉంచుకున్నారు ఆ జ్ఞానాన్ని. అందువల్ల వారి శరీరంతో పాటే అది అంతరించిపోయింది అనేది అభిప్రాయం. అవునా? కొందరు ఉన్నను వారిలో ఆలస్య ప్రమాదములు, ఈర్షా ద్వేషములు కొలదిగా ఆరంభమయ్యను. శ్రీనివాసాచారి గారు, ఈ ఋషిత్వము వచ్చేటువంటిది ఏమిటంటే, మనము మాట్లాడకూడదు, చాలా తక్కువ మాట్లాడినప్పుడు మాటకు కట్టుబడి ఉండాలి. వస్తాను అంటే రావాలి, ఇస్తాను అంటే ఇవ్వాలి, చేస్తాను అంటే చెయ్యాలి. అప్పుడు ప్రజలలో మన పట్ల ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే మనలోని ఋషిత్వాన్ని సిద్ధింపజేస్తుంటది. అంతేగాని మనం సామాన్య జనులు మాట్లాడుకున్నట్టుగా వస్తానని చెప్పేసి రాకపోవడం, చేస్తానని చెప్పేసి చేయకపోవడం, చదువుతానని చెప్పేసి చదవకపోవడం, మాటకు విలువ లేకుండా ఉంటే ఇక వేరే మనం ఎన్నిసార్లు చెప్తుంటాం, పరిస్థితులు ఇట్లున్నాయి అట్లున్నాయి, ఆ పరిస్థితులను పక్కన పెట్టండి. నీవైతే చైతన్యమే కదా, నీవైతే బుద్ధితోటి ఆలోచిస్తున్నావు కదా. ఈ రకంగా ఋషిత్వం పండేది ఇక్కడ మాటకు కట్టుబడి ఉండాలి. సామాన్య జనులకు మనకు ఇంతే తేడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగతా మా సాధు సత్పురుషులందరూ ఇంటికి బయట వ్యవహారం చేశారు. దయానంద సరస్వతి కూడా ఇంటికి బయట వ్యవహారం చేశారు. కానీ గౌతమ బుద్ధుడు తాను ఎక్కడ పుట్టాడో, తాను రాకుమారుడై ఉన్నటువంటి తన రాజ్యంలోకి వెళ్ళి అక్కడ భిక్షాటన అడిగాడు. అది చూడండి, వాళ్ళ నాన్నతోటి, వాళ్ళ అమ్మతోటి భిక్ష అడిగాడు, భార్యతోటి భిక్ష అడిగాడు, అక్కడ పుట్టిన ప్రదేశంలో. ఇక్కడ ఇందాక ఒక ప్రశ్న అన్నారు ఆచార్జీ, అది విమర్శను వదులుకున్నాను అని ఇది బుద్ధుడు చెప్పాడన్నారు, హింస తను చేశాడా? అది నాకు అర్థం కాలేదు. ఏమంటున్నారు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. హింసని వదులుకున్నాను నేను అని అక్కడ కర్రచికి కొడతానికి వస్తాడు కదా. ఎవరు? అంగుళిమాల. అంగుళిమాలు ఇది బుద్ధుడే కదా ఉపదేశం చేశాడు.
ఆ బుద్ధుడు నేను హింసను వదులుకున్నానని అంగుళిమాలకి చెప్తాడు కదా ఆచార్జీ. ఆ ఆ, బుద్ధుడు అదే నేను అడిగేది ఆచార్జీ. ఇప్పుడు ఈ అమ్మగారు ఏమని చెప్తున్నారు, ఎవరికైనా అర్థమైందా? కాదే ఆచార్య. మళ్ళీ చెప్పండి అమ్మా. బుద్ధుడు కూడా అంత క్రితం హింస చేసాడు ఆచార్జీ అంటున్నాను. ఇందాక మీరు నేను వదులుకున్నాను అన్నాడు కదా, హింస వదులుకున్నాను. అంటే ఈ సన్యసించే కంటే ముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి గౌతమ బుద్ధుడు ఎక్కడ వదులుకున్నాడు అంటే, గౌతమ బుద్ధుడు పుట్టే కంటే ముందు వాళ్ళ తండ్రికి ఈ జాతకం చెప్పింది అనమాట. మీకు పుట్టబోయేటువంటి సంతానం చాలా గొప్ప వ్యక్తి అవుతుంటాడు, అతనికి మీరు వృద్ధాప్యము కానీ రోగిష్ఠులను కానీ శవాన్ని కానీ చూడకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. అందుకనే అతను పెరిగి యువావస్థలో ఉన్నప్పుడు సమాజంలో జరుగుతున్నప్పుడు రాజును పిలుస్తుంటారు కదా, ఆ రకంగా యువరాజుగా అతను వెళ్ళేవాడు. వెళ్తున్నప్పుడు ఒక దగ్గర అది కుష్టి రోగి ఇట్లా సరిగా నడవలేకపోతున్నాడు. అతనికి ఏమైంది అని అంటే, యువరాజా చెప్పొద్దని నాన్నగారి ఆజ్ఞ, కానీ మీరు అడిగారు కదా, మీకు అబద్ధం చెప్పడం సాధ్యపడదు. ఇతనుకు తన ప్రారంభం వల్ల ఇట్లా కుష్ఠరోగం వచ్చింది, అంగాలన్నీ రాలిపోతున్నాయి. ఆ రకంగా అతను ఆ అవస్థలో ఉన్నాడు. రోగం అంటే ఏంటిది, కుష్ఠ అంటే ఏంటిది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మరొక రోజు వెళుతున్నప్పుడు కొంతమంది ఆమె భర్త చనిపోతే ఆమెకు గాజులు పసుపు కుంకాలు తీసేసి ఆమెను వైధవ్యం పొందిస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, ముండమోపిస్తున్నారు. ముండమోపించడం ఏంటి, వైధవ్యం అంటే ఏంటి అంటే భర్త పోతే ఆయన పోతే ఈమెకెందుకు ఈ శిక్ష, దీనికి సమాధానం చెప్పండి. మళ్ళీ ఇంకొక రోజు ఒక శవాన్ని ఎత్తుకొని పోతున్నారు కొంతమంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చెప్పకూడదు నాన్నగారు ఇటువంటివి ఏవి చెప్పొద్దు అని చెప్పేసి మాకు చెప్పారు, కానీ మీరు అడుగుతున్నారు, కానీ కళ్ళతో చూసింది చెప్పాల్సి వస్తుంది. ఇతను చనిపోయాడు కాబట్టి అతన్ని దహన సంస్కారానికి తీసుకెళ్తున్నారు అని చెప్పారు. ఈ రకం ఇటువంటి ఘటనలన్నీ చూసిన తర్వాత నేను బ్రతికి ఏం ఉపయోగం, ఈ రోగం నాకు కూడా వస్తుందా, నేను కూడా చచ్చిపోతానా అంటే ఏమన్నా అర్థం ఉందా? పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చచ్చిపోతారు అని అన్నప్పుడు నాకు ఈ రాజరికం ఎందుకు, ఇదంతా ఎందుకు అని వదిలేసి అతడు సాధన చేసుకుని గౌతమ బుద్ధుడు అయ్యాడు. అర్థమవుతుంది అమ్మగారు? ఈ సాధనను విడిచిపెట్టినప్పుడే, ఈ యొక్క సమాజాన్ని విడిచిపెట్టినప్పుడే, ఈ గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడే అప్పుడే హింస మార్గం అంతా విడిచిపెట్టాడు. అంతకుముందు వాడు రాకుమారుడు కాబట్టి వాళ్ళు వేటాడేవారు. అది సిద్ధార్థ తోటి వాళ్ళు హంస పక్షిని అతను చేస్తుంటేనే హింస చేయనీయకుండా ఉండేవాడు. గౌతమ బుద్ధుడు ఆ సిద్ధార్థుడు హంసను గాయపరుస్తాడు అనమాట. నువ్వు ఎట్లా చంపినావు, ప్రాణిని చంపకూడదు కదా అని కొట్లాడతాడు అన్నట్టు. అహింస అనేటువంటిది అతనికి పుట్టుపూర్వంతో వచ్చినటువంటిది. అందుకని నేను చాలా ముందు ఆగిపోయాను, నువ్వే ఇంకా ముందుకు వస్తున్నావు హింసలో అని చెప్పేసి అక్కడ కనువిప్పు కల్పించాడు. ధన్యవాదాలు. కొందరున్నను వారిలో ఆలస్యం, ప్రమాదం, ఈర్ష, ద్వేషములు కొలదిగా అంటే కొద్దిగా ఆరంభం అయ్యాను. అందుకే కదా ద్రోణాచార్యుడు చెప్పాడు, నీ గోత్రం ఏంటిది, నీకెందుకు నేను విలువిద్య చెప్పాలి అని చెప్పేసి కర్ణుని అన్నాడు కదా. నీ తల్లిదండ్రులు ఎవరు, నీ గోత్రం ఏంటి చెప్పు, అప్పుడే నేను ఈ రాకుమారుల్లో నీకు స్థానం ఇస్తానన్నాడు. చెప్పలేడు కాబట్టి అతనికి చెప్పలేదు, విద్యని బోధించలేదు. ఏకలవ్యుని కూడా అదే పరిస్థితి. ఏకలవ్యుడు చెట్టు చాటున ఇట్లా దాక్కొని గురువు చెప్పినటువంటి దానిని విని తాను అభ్యసించినప్పుడు అర్జునునికి అతనికి తారసపడ్డప్పుడు వాళ్ళ కుక్కను కొడతాడనమాట. కుక్క మూతిలోనే ఎన్నో బాణాలు కొడతాడు ఏకలవ్యుడు. ఇంత సాధ్యం ఎలా అయ్యింది, ఎవరాళ్ళు అని చెప్పేసి ఆ కుక్క వెళ్తున్న వైపు వెళితే అక్కడ ఏకలవ్యుడు ముందుకు వస్తే అతనికి, మరి నువ్వు ఎలా నేర్చుకున్నావు ఇదంటే, మీరు చెప్పిన విద్యనే నేర్చుకున్నాను, ఎప్పుడు నేను నా ముందుకు రాలేదు కదా అంటే, మేము ముందుకు రాలేదు గురుదేవ, మేము ఎందుకంటే మేము ఆటవికులము కదా, అడవిలో ఉండేటువంటి వాళ్ళం, నేను చాటుకుండా నేర్చుకున్నాను అంటే, మరి నేర్చుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అంటే, ఏమి ఇవ్వమంటారు గురుదేవ అంటే, నీ యొక్క బొటన వేలు ఇవ్వమన్నాడు.
విలువిద్యకు బుటనవేలే అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆ గురువు ఇట్లా పక్షపాతం వహించడం, ఈ రకంగా విద్య అణగారిపోవడం వల్ల సమాజం కుంటుపట్టిపోతుంటది. అర్థమవుతుందా? ఊరికైనా తలలూపుతున్నారా? అర్థమవుతుంది ఆచార్య, స్వార్థం ఉంది కదా అందులో. అవి క్రమముగా పెరిగి పెద్దవయ్యాను. ఆ రకంగా ఈ ఈర్ష్యద్వేషాలు పెరిగి పెద్దవైపోయి ఇక అంతరించిపోయాయి అన్నమాట. సత్యోపదేశకులు లేక అంధ పరంపర. సత్యోపదేశకులు లేనప్పుడు ఆర్యావర్తమున అవిద్య వ్యాపించి పరస్పరము యుద్ధం ఓనర్పసాగిరి. సత్యోపదేశం ఉన్నటువంటి వాళ్ళు, సత్యోపదేశం చేసినటువంటి వాళ్లకు సత్యం ఉన్నది ఉన్నట్టుగా, ఇప్పుడు దయానంద సరస్వతి సత్యోపదేశం ఎట్లయితే చెప్తున్నాడో, మిగతా ధర్మగురువులు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి దానికి, దయానందుడు చేసేటువంటి దానికి, వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ మత సంప్రదాయం, వాళ్ళ గుణగణాలను కీర్తింపజేసుకోవడానికి భగవంతుడి నుంచి భ్రమింపజేస్తున్నారు. దయానంద సరస్వతి ఏమన్నాడు అని అంటే, ఇదిగో వేదం, అదిగో దేవుడు, నీవు సాధన చేసుకో, అది నీ పురుషార్థములు బట్టి నువ్వు నీ సిద్ధిని పొందగలుగుతుంటావు అని చెప్పేసి మనకు వేదము ఈ సత్యార్థ ప్రకాశం ద్వారా మనకు దారి చూపెట్టాడు. ఇంతే తేడా, వేరే వారికి. చిన్న ప్రశ్న, అంటే దీనికి సంబంధించిదే. వ్యవహారంలో ఏంటంటే రాజు వేట చేస్తాడు కదా, వేటాడి మాంసం తింటాడు కదా, మనం ఎందుకు తినకూడదు అనే భావన వస్తుందా? దానికి ఏంటి సమాధానం ఆచార్జీ? ఇప్పుడు వేటాడిన వాడు తింటా అంటే తినని, దాని గురించి అది ఆ ప్రకరణంలో వచ్చినప్పుడు అక్కడ అడగాలి, కానీ ఆ ప్రకరణం ఈ ప్రకరణానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు అంటే హింస గురించి వచ్చింది కదా ఆచార్జీ, అందుకు గురించి అడుగుతున్నాను. ఇప్పుడు రాజుడు అన్నప్పుడు వాళ్ళు ఈ హింసక జంతువులను నియంత్రించడం రాజుల కర్తవ్యం కాబట్టి దయానంద సరస్వతి అక్కడ చెప్పాడు, ఎవరు తినకూడదు, ఎవరేని తింటే అతనికి ఆధ్యాత్మిక ఉన్నతి అనేటువంటిది జరగదు. ఎందుకంటే హింసతో కూడుకున్నటువంటి జీవికను బ్రతుకుతున్నాడు కాబట్టి ఆ జీవిక వల్ల తన జీవితాన్ని ఉద్ధరించుకోలేడు, అనగారిపోయే ఉంటుంటాడు, అట్టడుగు స్థాయిలోనే ఉంటాడు అని చెప్పాడు. ఆచార్జీ, రాజులు వేటాడే వాళ్ళు, కానీ వాళ్ళు అహింసక జంతువులను వేటాడే వాళ్ళు కాదు, క్రూర మృగాలను వేటాడేవాళ్ళు. అదే ప్రజలను రక్షించాలి కదా, పశుధనాన్ని రక్షించాలి కదా, అందు గురించి వాటిని క్రూర జంతువులు ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు క్రూర జంతువులనే హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు. ఉపదేశ్యోపద్రేష్ట్రిత్వాత్ తత్సిద్ధి ఇతరథా అంధ పరంపర. సాంఖ్య దర్శనం. ఉపదేశోపదేష్ట్రిత్వాత్, ఉపదేశం తెలియని వారికి సత్యాన్ని ఉపదేశించడం ద్వారా, ఆ ఉపదేశం గ్రహించినటువంటి వాళ్ళు సన్మార్గంలో నడుచుకోవడం వల్ల తత్సిద్ధి, ఆ యొక్క ఉద్దేశం నెరవేరుతుంటది. ఈ ఇతరథ అంటే ఇక దానికి, ఆ ఉపదేశానికి భిన్నంగా ఎవరైతే గురువు ఉపదేశం వినరో, ఇప్పుడు ఓం ప్రకాష్ ఏం చెప్తున్నాడంటే, ఓ భగవంతుడా, నేను దయానంద సరస్వతి చెప్పినటువంటిది అమృత ఉపస్తరణమసి అమృతాపిధానమసి అనేటువంటి దాంతో నేను ఈ జన్మలో ఎన్నెన్నో జన్మలు తిరిగి ఈ జన్మకు వచ్చినప్పుడు, ఈ జన్మలో నేను గర్భం నుండి వస్తుంటే అణువణువున వ్యాపించి ఉన్నటువంటి నా కోసం ఉపస్తరణగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యుడను, నేను ధన్యురాలని అని కృతజ్ఞతా భావం చెప్పి, నేను ఏ గ్రహములో, ఏ గ్రహాంతరములో, ఏ దేశములో, ఏ భాషలో నేను ఎక్కడ ఉన్నాను, నాకు తెలిసినటువంటి భాషలో నాకు అర్థం చేయించడానికి, నాకు సందేహ నివృత్తి చేయించి నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించడం చూస్తుంటే నోట మాట రావట్లేదు స్వామి అనేది. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఆచార్య గారు?
అదే ఇదన్నమాట. అటువంటి భగవంతుడి కృతజ్ఞతా భావం ఎక్కడైతే గ్రహించడం జరగదో అక్కడ ఇతరత అంటే ఎక్కడ గ్రహించబడుతుందో అక్కడైతే వాళ్ళు ఉద్ధరించబడుతున్నారు. ఎక్కడ గ్రహించబడదో అక్కడ అంధ పరంపర ఈ మత సంప్రదాయాలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట, సత్యం గ్రహించని చోట. అందుకే దయానంద సరస్వతి ఏమని చెప్తున్నారంటే, సత్యమును గ్రహించడానికి అసత్యాన్ని త్యజించడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండవలెను. ఉత్తములైన ఉపదేశకులు ఉన్నప్పుడు ధర్మార్థ కామ మోక్షములు బాగుగా సిద్ధించును. ఉత్తములైనటువంటి ఉపదేశకులు ఉన్నప్పుడు ధర్మార్థ కామ మోక్షములు. ఇప్పుడు ఏంటంటే ఉపదేశకులు ఉంటుంటారు. ఇప్పుడు ఏంటంటే మరి వీళ్ళు స్వార్థపరులనండి, వాళ్ళు ఏమైనా అజ్ఞాన పరులనండి, వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనకు వాళ్ళు అనుభవించాలని వాళ్ళు చూస్తుంటారు. కానీ వారి సంపాదన ద్వారా ధర్మోపదేశకులు పోషింపబడరు, ఆచార్యులు పోషింపబడరు, ఆశ్రమాలకు పోషింపబడవు. ఆ ధనము అయోగ్యమైనటువంటిది. అందుకే వారు ఎంత ప్రయత్నం చేసినా కూడా సిద్ధిని పొందజాలరు అన్నట్టుగా. ఎందుకు అనంటే ప్రతి మత సంప్రదాయం, దయానంద సరస్వతి కూడా ఏంటంటే సంపాదనలో 10% మనం ఇవ్వాలి. వాళ్ళు ధర్మోపదేశకులు ఆచార్యులు ఉన్నటువంటి వారికి ఉత్తమమైనటువంటి సందేశాన్ని మనకిచ్చి మన జీవితాన్ని బాగుపరుస్తున్నప్పుడు మన సంపాదనలోంచి మనం ఎందుకు ఇవ్వకూడదు? అది ఇవ్వనప్పుడు అది మిమ్మల్ని అనగారినట్టుగా తీసుకెళ్తుంది కదా. సూర్యప్రకాష్ గారు గమనించండి, మనం ఇస్తేనే పోషిస్తేనే సమాజం బాగుపడుతుంటది. ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరూ మన వంతుకు మనం చేయాలి. చేయకపోతే సమాజం ఎట్లా ముందుకు వస్తుంది? ప్రభాకర్ గారు గమనిస్తున్నారా? ఇదిగో ఈ సందర్భంలో ఒక ఘటన ఏంటంటే, గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారి జీవితంలో ఆర్య సమాజం కడుతున్నారనమాట. అక్కడ బరేలీలో ఆర్య సమాజం, ఇలహాబాద్, బరేలీ కాదు, ఇలహాబాద్ లో వాళ్ళు పండిత్ ఏమో ప్రచారం గురించి వెళితే ఆర్య సమాజం చెత్త పోస్తున్నారు అన్నట్టుగా. చెత్త పోస్తుంటే మధ్యలో మంత్రి, ప్రధాన, కోశాధ్యక్షులు వాళ్ళు వచ్చారు, పండిత్ ఇంటికి వచ్చారు. పండిత్ లేడు. ఇక వాటి తిరిగిపోతుంటే అమ్మగారు ఏమన్నారంటే, పండిట్జీ ఎందుకు వచ్చారు, దేంటి ఏదైనా విశేషం ఉంటేనే మీరు వస్తారు, మరి ఏమైంది, ఆర్య సమాజం చెత్త పోయాలని అన్నారు కదా, మరి ఎంతవరకు వచ్చింది అని అంటే, అమ్మగారు డబ్బు సరిపోలేదు, మేస్త్రి అన్నాడు సామాన్ తీసుకొస్తేనే అవుతుంది, మరి పండిట్జీ ఏమో లేరు, ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్పి నసుగుతున్నారు. అప్పుడు అమ్మగారు వెనుక ముందు ఆలోచించకుండా లోపలికి వెళ్ళి తన చెవిలో గెంటేలు అంటుంటారు కదా, చెవిలో దిద్దులు, మరి ఒక నెక్లెస్, కాళ్ళకు ఉన్నటువంటి కడియాలు, ఆ పట్టీలు తీసుకొచ్చి, చేతికున్న కడియాలు తీసుకొచ్చి, ఇవి తీసుకెళ్ళండి, మీరు పండిట్జీకి ఏమి చెప్పకండి, పండిట్జీతో నేను మాట్లాడుకుంటాను, ముందు వెళ్ళి ఈ యొక్క డబ్బుతోటి సమాజం చెత్త వేయించండి, తర్వాత విషయం తర్వాత ఆలోచిద్దాం అని చెప్పింది అనమాట. పండిట్జీ 15 రోజుల తర్వాత వచ్చాడు ప్రచారం చేసుకొని. ఇంటికి వచ్చిన తర్వాత సమాజానికి వెళ్ళి చూస్తే సమాజం మంచిగా ఉన్నది, అది పని అయిపోయింది అని అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చి చూస్తే అమ్మగారు వడ్డించేటప్పుడు చేతులు కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు, కాళ్ళు కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఏమిటి విషయం అని ఆరాధిస్తే ఇట్లా చేశానని చెప్తుంటే, అప్పుడు పండిట్జీ ఏమన్నానంటే, నేనే దానం చేస్తున్నానంటే, పండితున్నై నేనే దానం చేస్తానంటే నాకంటే ఎక్కువ దానకర్ణికవు నువ్వు తల్లి అని చెప్పేసి పండిట్జీ వారికి తర్వాత చేయించాడు ఆ విషయం. అంటే ఈ రకంగా భర్త చాటున భార్య, భార్య చాటున భర్త, ఎవరు చేసుకునే పురుషార్థం వారిని ఉద్ధరిస్తుంటుంటది. అందుకే ఆధ్యాత్మికంలో ఏం చెప్తున్నానంటే, ఎడమ చేతితో చేయాల్సినటువంటి దానం కుడి చేతికి వచ్చేసరికి మనసు మారిపోతుందేమో, అందుకని ఇచ్చినటువంటిది దానం చెయ్యాలి. అది మన పుణ్యపారమి. ఇక వేరే దాంట్లో లేనటువంటిది, మత సంప్రదాయంలో లేనటువంటిది మన ఆర్య సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే అగ్నిహోత్రం. ఉదయం సాయంత్రం జరిగేటువంటి, మనల్ని దేవుడు ఎట్లయితే 2 కాళ్ళతో నడిపిస్తున్నాడో ఆ రకంగా ఉదయం సాయంత్రం అనేటువంటిది, ఈ పుణ్య శుభకార్యం అనేటువంటిది మన పుణ్యపారమిలో సంగ్రహితం అవుతుంటది. ఈ కార్యం, యజ్ఞం ముందు అయిపోతుంటది. మనం ఆయుష్ పూర్తి చేసుకొని మనం వెళ్ళేసరికి అక్కడ ఈ యొక్క అగ్నిహోత్రం మనకు సాక్ష్యం చెప్తుంది భగవంతుడికి. భగవంతుడా, ఇతను
ఈ ఈ ఈ అమ్మగారు అన్ని పనులు వదిలిపెట్టి ముందు అగ్నిహోత్రం చేసేవారు, ఇంటికి వచ్చినటువంటి వారికి అతిథి సేవ చేసేవారు, అన్ని ఈ ఈ అగ్నిహోత్రం చెప్పేటువంటిది. వేరే వాళ్ళు చేసినటువంటి కర్మకాండ, వాళ్ళ నమాజు వారితో పాటే ఉంటున్నది, చర్చిలో వాళ్ళ ప్రేయర్ ప్రార్థన వారితో పాటే ఉంటది, గుళ్ళో చేసినటువంటి పదార్థాలు అయితే ప్రత్యక్షంగా అక్కడే ఉంటాయి. నిన్న వీటిని ఇవాళ తీసేస్తాం, ఇవాళ వీటిని రేపు తీసేస్తాం, ఇక్కడే ఉంటున్నది తప్ప ముందుకు నడిచేది లేదు. కానీ అగ్నిహోత్రం మాత్రం అది నడుస్తున్నది, ముందుకు అయిపోతున్నది. గమనిస్తున్నారా లేదా? అగ్నిహోత్రం కోసం తీసుకొచ్చిన ఏ వస్తువులు మనం వెనుకకు తీసుకోలేము. ఆహుతి ఇచ్చినటువంటివన్నీ ముందుకే వెళ్ళిపోతుంటాయి. అమ్మగారు అర్థం కావట్లేదా? అవుతుందా ఆచార్య? ఓం అర్థమవుతుంది ఆచార్య. ఈ విషయము ఇహపరలోకంలో రాసిండ్రు ఆచార్య మీరు గంగప్రసాద్ గురించి. అదే అందుకని ఈ రకం మనం చెయ్యాలి. అదే మనల్ని కడుగుతుంటది అన్నట్టుగా, మన పాపాన్ని కడుగుతుంటది, ప్రక్షాళితం చేస్తుంటది. మన వల్ల మనం వారి ఊర్జను ఉపయోగించుకుంటున్నాం, వారి అన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు వారికి మనం సహకరించకపోతే మన ధనం వల్ల ఏం ప్రయోజనం? అందుకని ఇది మీరు విజ్ఞులుగా ఉండి సహకరిస్తే ఇంకా ముందుకు పోతుంటారు. ఏదైనా సరే, ఆశ్రమం అయినా సరే, గోశాల అయినా సరే, ఏదైనా సరే, గురుకులమైనా సరే, పండితులు ఆచార్యులు ఎవరైనా సరే, వారిని మనం పోషించాలి. పోషిస్తేనే సమాజం ముందుకు పోతుంటుంది. మాచార్య గారు, అంటే మాకు ఎంగిలి చేతు కడుక్కోవటము తెలియడం లేదు. ఆ ఎంగిలి చేతిని కడుక్కోవడం ఏ విధంగా అని మీరు సరళంగా వివరించినందుకు ధన్యవాదాలు ఆచార్య. సమయం మరి అతీతమైపోయినది. ఈ పేర ఒకసారి ఉత్తములైన ఉపదేశం ధర్మార్థ కామమోక్షములు బాగా సిద్ధించును. వారు లేని నాడు వినివారు ఉండరు. అప్పుడు అంధ పరంపర ఏర్పడును. చెప్పేవారే లేనప్పుడు వినేవారు ఎట్లుంటారు? అయినను సత్పురుషులు ఉత్పన్నులై ఉపదేశించినప్పుడు ఈ అంధ పరంపర నశించి ప్రకాశము జ్ఞాన పరంపర ఏర్పడును. ఇప్పుడు ఏంటంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంటది. ఏంటంటే చెప్పేవారు లేక మనకు తప్పుడు పనులు చేస్తున్నటువంటి సమాజంలో చెప్పేవారున్నా చెప్పేవారికి దూరంగా ఉండి మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మేము మీ దగ్గరికి రాము అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాగా ఇంకా వస్తువులను దొంగతనం చేయడం అది ఎంత బుద్ధిహీనమైనటువంటిది. వాళ్ళు ఎందుకు వాళ్ళ కళ్ళు తెరవట్లేదు? అర్థమవుతుందా? అందుకని అది వారికి వారే తెలుసుకోవాలి. మన సన్మార్గంలోకి రావాలి అంటే మనము ఈ అజ్ఞానాన్ని వదిలేయడం. ఇప్పుడు చేతుల దగ్గరికి చూడండి ఒక్కసారి. ఈ చెయ్యి ముందుకు చాపిస్తున్నాడు దేవుడు, చెయ్యి ముందుకు చాపిస్తున్నాడు అంటే మనం పుట్టి సమాజంలోకి వెళ్ళి జీవనోపాధితోటి మనం సంపాదించుకొచ్చినటువంటిది ఆ ముందుకు చాచినటువంటి చెయ్యిని పిడికిలు పట్టుకొని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాంట్లోంచి స్వాహ మన చేతికి ఇస్తున్నాడు దేవుడు. నువ్వు సంపాదించిన దాంట్లోంచి నువ్వు సమాజానికి, పశువులకు కానీ ఆశ్రమాలకు కానీ మంచి కోసం చేయి, నువ్వు చెడు కోసం చేయకు. ఒకరి జీవితాన్ని కూల్చడానికి, దాంపత్యులను విడగొట్టడానికి, ఒక పశువును చంపడానికి అట్లా కాదు, ఒక మొక్క పెట్టడానికి, ఒకరి జీవితాన్ని కాపాడడానికి, దానికోసం చెయ్యి. వాళ్ళందరూ ఆశీర్వదిస్తుంటారు. అదే దృష్టాంతం చూపిస్తున్నారు. పడిపోయే వారిని మనం పట్టుకుంటే ఏమంటారంటే దేవుడులా వచ్చి కాపాడావు. ఒకేసారి మనల్ని దేవుడు చేసేస్తున్నాడు. వారి నోట మనకు అర్థమవుతుందా? అమ్మగారు సూర్యప్రకాష్ గారు వింటున్నారా లేదా? ఎప్పుడన్నా రోడ్డు దాటే వారిని, యాక్సిడెంట్ అవుతున్నప్పుడు, మెట్లు జారేటప్పుడు ఇట్లా పట్టుకుంటే వాళ్ళు కృతజ్ఞతగా మనల్ని ఏకంగా దేవుడు చేసేస్తున్నాడు. దేవుడిలా వచ్చి కాపాడావు. ఆ రకంగా అనిపిస్తున్నాడు. అందుకని మనం మంచి చేయాలి, చెడు చేయకూడదు. చెడు సాంగత్యాన్ని వదిలేయాలి, అబద్ధాలు వదిలేయాలి, సత్యం మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి. అర్థమవుతుందా? ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు, బాలాజీ గారు, ఇవన్నీ అందరికీ వర్తిస్తాయి. మా పేరు పెట్టలేదు కదా, మాకు చెప్పలేదు కదా అని కాదు. పేరున ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో కూడా వారికి కూడా వర్తిస్తాయి. అర్థమైందా? అంతే. ఓం నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి మనం ఇక్కడ
ఈనాటి సత్సంగంలో ఈ ఉత్తమ బ్రాహ్మణులు, స్వార్థులైన బ్రాహ్మణులు ఎవరనే విషయాన్ని చాలా విపులంగా తెలుసుకున్నాం. ఈ స్వార్థులైన బ్రాహ్మణులు ఈ సమాజాన్ని ఎంతో తప్పుతో పట్టిస్తున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం. అజ్ఞాన అంధకారాన్ని వ్యాపింపజేసి ప్రజలకు ఎంతో హాని చేస్తున్నారు అనే విషయం కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. ఈ సత్యోపదేశకులు లేకపోవడం వలన అంధ పరంపర అధికంగా వ్యాపించి సమాజం అత్యధిక కష్టాల్లోకి వెళ్తుందనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం అందరికీ తెలియజేయడానికి కొరకై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విషయాలందరికీ తెలియపరచాలని మనవి. ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహం నివృత్తి పొంది అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని కోరుచున్నాను. ఈ విషయాలను ఎన్నో ఉదాహరణలతో మనకు అర్థం గావించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈనాటి వైదిక సంధ్య భాగ్యలక్ష్మ గారు ఉంది, వారు ఉన్నారా? లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవాలి. చేయించండి. రాజమానమ్మ గారు వైదిక సంధ్య చేయిస్తారు. ఓం ఓం ఓం. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావం పరమాత్మని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలు. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యురాలు. ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, నేను ధన్యురాలు. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమనమంత్రం. ఓం షన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రవంతు నాః. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు పరమాత్మ ద్వారా అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిపిన పేగుబంధాన్ని సైతము తెంచనైనందున ఆచమన మంత్రమైంది. ఓ దివ్యస్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్యజల స్రవంగా నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. తదస్సు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని సన్యపానము చేయము. అంగస్పర్శ మంత్రం. భావ వ్యక్తీకరణ కారణం మనుష్య జన్మ. తర్వాత ఈ ప్రకరణ సందర్భ సహితముగా జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయులన్నీ పునర్జన్మ ప్రసాదించుము. ఈశా ఉవాచ. తదస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఈ జరమరణ అసంతృప్తి దుఃఖజన్మలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. ఓం వాక్. ఏదైనా మాట్లాడాలే, చెప్పాలని మాట్లాడే వరకు అసంతృప్తి, ఉద్గీనత, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ముఖం శ్రీ యజుర్వేద మంత్రం 21వ అధ్యాయం 5వ మంత్రం. భక్ష అవివేక బుద్ధి, అభిష్ట పదార్థ సేవనలో జీవహింస, అనారోగ్యము, మృత్యు దుఃఖ మార్గము, అసంతృప్తి దశ మరియు వివేక బుద్ధి పూర్వక మోక్ష నంద మార్గము స్వ నియంత్రణలో అహింస, ఆరోగ్య, దీర్ఘాయు ప్రదాయక పదార్థ సేవనమే సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలిన తర్వాత ఊపిరి పీల్చాలనే వ్యాకులత అసంతృప్తి. తదుపరి శ్వాస పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరి వదిలిన తర్వాత
తృప్తి. ఓం చక్షు ఇదంటే అదంటే ఇందులో ఏముంది అందులో ఏముంది అని ప్రతిది చూడాలని ఆతృత అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత తృప్తి ఒక శాంతి. ఓం శ్రోత్రం ఇంద్రియం విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం యజుర్వేద మంత్రం 20వ అధ్యాయము 9వ మంత్రం. ప్రారబ్ధ జన్మకు భౌతికంగా నన్ను ఒక వైపుకు దిగజారుస్తుంటే మరొక వైపు మానవ జన్మలో అని సందర్భోచిత ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా పూజా జప ఉపాసన జ్ఞానం పేరుతో పూజారి ధర్మోపదేశం యోగాచారుల రాయబారము ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావడం లేదు స్వామి. ఓం హృదయం సముద్రేతే హృదయం అప్సంత సంత్వ విషంతు ఓషధీరు తపః. యజుర్వేద మంత్రం 20వ అధ్యాయము 19వ మంత్రం. ప్రాణి జాతుల హృదయం అంతఃకరణంలో కొలవై ఉచిత అనుచితాల ప్రోత్సవ భయాల నీ హెచ్చరిక అమోఘము స్వామి. ఓం కంఠః అసౌ గ్రేవచ్చ శ్రీను. యజుర్వేద మంత్రం 20వ అధ్యాయము 8వ మంత్రం. మణిహారము వలె అలంకృత 2 కంఠముఖల దిగువ స్థానము శ్రవము అవగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన గమనారం. ఓం శిరః మూర్ధానమస్య సంసి వ్యాథర్వ హృదయం చ యత మస్తిష్క దూర్ధ్వ ప్రేరయత్పవమానో శ్రీశతః. అథర్వంలో 10వ మండలం 2వ అధ్యాయం 20వ మంత్రం. నిర్మల హృదయం కుండా అతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. శిరోదేవకోశ సముద్దిత తత్పనో అభిరక్షతి శిరో అన్న మతోమను. అథర్వవేదములో 10వ మండలము 2వ అధ్యాయము 27వ మంత్రం. శిరస్సు దేవనిలయం ప్రాణంతో రక్షిస్తుంది స్ఫూర్తి మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలో 20వ అధ్యాయం 7వ మంత్రం. బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కరపృష్టే మోద ప్రమోద అంగుళీ రంగాని మిత్రం మే సహా. యజుర్వేదములో 20వ అధ్యాయము 6వ మంత్రం. అస్తౌ మే కర్మ వీర్యం. యజుర్వేదములో 20వ అధ్యాయము 7వ మంత్రం. కరచరణాల వ్రేళ్లతో హర్షోత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం అలాంటి చేతుల్లోనే నా కర్మ పురుషార్థము నిహితమై ఉంది. మార్జన మంత్రము. ఓం భువ పునాతు శిరసి ఓం భువ పునాతు నేత్రయోః ఓం స్వహ పునాతు కంఠే ఓం అహ పునాతు హృదయే ఓం జన పునాతు నాభుభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చ విద్ధాత్ తపసో ధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవ. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయతు ద్రివించ పృథివించాంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమా మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిక్ష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు
योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ प्रतीचीद्दिग्वर्णोऽधिपति पृदाकूरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमायिषोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ उदीची दिग्गुसोमो अधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमायिषोभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ध्रुवादिग्विष्णुरधिपति कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः ॐ ऊर्ध्वादिगुबृहस्पतिरधिपति श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमायिषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिश्मस्तम्भो जम्बे दद्मः प्रस्थानमन्त्रम् ॐ जातवेदसे सुनवाम सोममरातियतो निदहाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वनाभीव सिन्धूं धृतादग्निः ॐ चित्रं देवानमुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्य आग्नेय प्रद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तसुषच्छ ॐ उदुत्थं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ तच्चक्षुर्देवैद्यं पुरस्तात्सु रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रब्रवाम शरदशतं अदीनामस्याम शरदशतं भूयच्च शरदशतात् आत्मनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मंत्रम् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् समर्पणामन्त्रम् ये ईश्वर दयानिधे भगवत्कृपाय अनेन जपोपासनादि धर्मार्थ कर्म मोक्षाणां सद्य सिद्धिर्भवे नमः ఓ పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపా కటాక్షముచే మేము చేసేటువంటి శుభకర్మలను వెంటనే సిద్ధింప చేయుముగాక నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः इति वैदिक संध्या आचार्य नमस्ते అందరికీ ధన్యవాదములు రాజమానమ్మ గారికి. ప్రభాకర్ గారు, ఇది గోపాలరావు గారు వచ్చారు, గంగాధర్ గోపాలరావు గారు, వారు పలకరించారు. గోపాలరావు గారు తమరి పరిచయాన్ని ఇవ్వాలని మనవి. ఉన్నారా? అదే మైక్ ఓపెన్ చేయండి. మ్యూట్ లో ఉన్నారు. మైక్ ఉంటుంది చూడండి పక్కకు, కెమెరా పక్క. పరిచయం చేసుకోనండి గోపాలరావు గారు. ప్రయత్నం చేస్తున్నారు కానీ మా మైక్ తెరవనికి వస్తలేదు వాటికి. ఇట్లా మొగ్గలాగా ఉంటదని అని చెప్పండి ఆచార్య. మొగ్గలాగా దాన్ని కొంచెం రావాలని రోజు రాండి, అది మనం మాట్లాడలేదు.